హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఇప్పుడు 2 ఇయర్స్ పాపకి ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫుల్ వీడియో వచ్చేసి ఈ డిజైన్ క్లాత్. ఇది వచ్చేసి మనం ఫస్ట్ క్లాత్ని అరేంజ్ చేసుకునేటప్పుడు డిజైన్ నిలువుగా ఉండేలా చూసుకొని 2 లేయర్స్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. నిలువుగా డిజైన్ ఉండేలా చూసుకొని 2 లేయర్స్ పెట్టేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బాడీ పార్ట్ కట్ చేసుకుంటాం అనమాట. బాడీ పార్ట్ వచ్చేసి కింద 1/2 ఇంచ్ ఖర్చు, బాడీ పార్ట్కి 1/2 ఇంచ్ ఖర్చు, మన కుట్లలోకి వెళ్ళిపోవడానికి 1/2 ఇంచ్ ఖర్చుకి ఒక లైన్ గీసుకుంటున్నాను. వీళ్ళు వచ్చేసి 1 ఇంచ్ లెంత్ పెంచమన్నారు, బాడీ పార్ట్ లెంత్ పెంచమన్నారు. పెట్టేసిన తర్వాత ఫ్రాక్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం మొత్తం ఫ్రాక్తోనే కట్ చేస్తాం అన్నమాట. ఆది ఫ్రాక్తో ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నెక్ ఉంది కదా, మన 1 ఇంచ్ పెట్టాం గీత అక్కడికి పెట్టుకోవాలన్నమాట. నెక్కి పైన 1/2 ఇంచ్ ఖర్చు. ఇప్పుడు షోల్డర్స్ మనం పెట్టుకున్నాం కదండి, ఈ షోల్డర్స్కి రైట్ సైడ్ పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చు, పైన కరెక్ట్గా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చు, ఇటు సైడ్ పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చు, సంక డౌన్ కరెక్ట్గా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకున్నాము. నేను వచ్చేసి క్లాత్ ఎక్స్ట్రా ఖర్చు చూసారా ఎంత క్లాత్ ఉంచుకున్నాను. నా కుట్లలోకి మధ్యలో ఫిల్ట్కి మధ్యలో మనం ఒక టక్ వేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్కి ముందు వైపు 2 వెనక వైపు 2 కరెక్ట్గా షోల్డర్ స్ట్రైట్గా, దానికి మొత్తం కలిపేసి నేను ఇంత ఖర్చు ఉంచుకున్నాను అనమాట. మనం ఎక్కడైతే పెట్టుకోవాలి అంటే బాడీ పార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కింద అంటే మనం లెంత్ పెంచాము చూసారా 1 ఇంచ్, అక్కడి నుంచి స్టార్ట్ చేసేసుకొని సంకర్ రౌండ్ గీసేసుకుందాము. షోల్డర్ స్ట్రైట్గా పీసేసుకొని మనకి ఈ క్లాత్ మనం 2 ఇలా పెట్టుకున్నాం కాబట్టి మనం ఫస్ట్ కట్ చేసుకోకూడదు. తర్వాత నెక్ 2 పార్ట్లు కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కింద ఇక్కడ చూసారా, నేను ఇక్కడ కొంచెం కరువుగా గీస్తున్నాను. 1 ఇంచ్ కింద వదిలిపెట్టేలాగా గీస్తున్నాను. ఎందుకు అంటే మనం ఇలా స్ట్రైట్గా గీయడం వల్ల బాడీ పార్ట్ అనేసి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ ఏలాడుతూ ఉంటుంది. అది మనం కొంచెం కరువుగా కట్ చేసాము అంటే పైకి ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికే కాదు, ఏ ఫ్రాక్ అయినా కానీ, అంబ్రెల్లా కానీ, లాంగ్ ఫ్రాక్ అయినా, దేనికైనా కానీ బాడీ పార్ట్ ఎవరికైనా కానీ బాడీ పార్ట్ ఇలా మనం ఇక్కడికి వచ్చేసి కరువుగా గీసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర చూసారా ఇలా గీస్తున్నాను, ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయవలసిన తర్వాత మనం నెక్కులు కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత నెక్కులు కట్ చేసుకోవాలి. తీసేసి ఏ పార్ట్ కా పార్ట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కింద పార్ట్కి మనకి షోల్డర్ ఎంతవరకు ఉందో మనకు తెలియదు కదా, అందుకని వచ్చేసి నేను ఒక చిన్న టక్ అనేది పెట్టడం వల్ల ఏంటి అంటే మనం నెక్కులు కట్ చేసుకున్నప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ తీసినప్పుడు మన నెక్ ఓకే షోల్డర్ ఎంతవరకు ఉంది అని ఒక ఐడియా కోసం అనమాట. అక్కడ ఒక చిన్న టక్ పెట్టేశాను. ఇప్పుడు మనం ఆల్రెడీ గీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ చూసారా. ఇప్పుడు దీన్ని రౌండ్ కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి రౌండ్గా పెట్టేసుకున్నాను అనమాట. రౌండ్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వీళ్ళు వీ నెక్ పెట్టమన్నారు. వీ నెక్ మన షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు చూసారా కరెక్ట్గా మన టాక్ పెట్టుకున్నాం కదా, ఆ నెక్ కింద డీప్ ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఫ్రంట్ బ్యాక్ సేమ్ అనమాట, ఒకటి పైకి కిందికి అలా ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి వీగా పెట్టుకుందాం, క్రాస్గా పెట్టేసుకొని ఒక లైన్ గీసేసుకుందాం వీగా. వీళ్ళు వచ్చేసి వీ నెక్ పెట్టమన్నారు ఫ్రంట్ నెక్, అందుకని మనం వీ కట్ చేస్తున్నాము. వీ ఇలా క్రాస్కి పెట్టేయడమే. ఆ షోల్డర్ మనం టక్కుని చూసారా అక్కడి నుంచి మన నెక్ దాకా పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే వీ నెక్ అనమాట. ఇప్పుడు మన కింద ఫస్ట్ బాడీ పార్ట్ అయిపోయింది. ఇది స్లీవ్స్ అనమాట. బాడీ పార్ట్ స్లీవ్స్, హ్యాండ్స్ లేవు, స్లీవ్స్ కుట్టమన్నారు. ఇప్పుడు మన కింద పార్ట్ తీసుకోవాలి కదా పార్ట్, అది వచ్చేసి ఇప్పుడు మన క్లాత్ ఎంతైతే వెడల్పు ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేసేసుకొని ఇలా కట్ చేయడమే. పెట్టేసుకొని ఇప్పుడు ఈ మనకు ఆది ఫ్రాక్ ఏదైతే ఇచ్చారో దాని లెంత్ చూసుకుందాం. ఫస్ట్ చూసుకొని పైన ఖర్చుకి 1/2 ఇంచ్ పెట్టేసుకున్నాను. ఒక లైన్ గీసేసుకున్నాను. ఇలా లైన్ గీసేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం మర్చిపోకుండా ఉంటాము, ఎంతైతే తీసుకున్నాం కరెక్ట్గా ఉంటుందన్నమాట. దీని బాడీ పార్ట్ చూసారా ఇలా ఉంది కదా కింద. ఇప్పుడు మనం నేను ఈ బాడీ పార్ట్ ఉంది కదా, నేను కింద ఒక ఫిల్ట్ పెడదాం అనుకుంటున్నాను, కుర్చీ పెడదాం అనుకుంటున్నాను. ఒక లెంత్ మొత్తం ఎంత ఉందో చూసేసుకొని దాంట్లో ఒక 6 తగ్గించుకున్నాను అనమాట. 14 ఉంది. మొత్తం లెంత్ వచ్చేసి 14 ఖర్చుతో కలిపి 14 ఉంది. అప్పుడు ఇక్కడ నుంచి మనం పెట్టేసుకున్నాం కదా 14. అప్పుడు నేను 10 పెట్టుకుంటున్నాను. ఎందుకు మన కింద ఇంకో ఫిల్ట్ వేసుకుందాం అని అనుకుంటున్నాను కదా, అది వచ్చేసి దానికనమాట.
కరెక్ట్గా 10 దగ్గర లైన్ గీసేసుకుంటున్నాను. గీసేసుకొని దీన్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మన కింద కుర్చీ కోసం ఇంకా 4 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కింద పార్ట్ అయిపోయింది, కింద పార్ట్ కట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ఇది పైన పార్ట్, ఇది కింద పార్ట్. ఇప్పుడు ఇదే క్లాత్లో మనం ఇదే ఫోల్డింగ్ పెట్టేసుకొని 4 ఇంచెస్ పెట్టుకుందాము. ఖర్చుకో 1/2 ఇంచ్ గీసి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దీనికి ఖర్చు, పైన ఖర్చు కింద ఖర్చు అర్థమవుతుందా? 4 ఇంచెస్ దానికి పైన ఖర్చు కింద ఖర్చు అనమాట. ఇలా పెట్టేసుకొని దీన్ని 2 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఇదే వెడల్పులో ఒక పీస్ తీసుకున్నాం కదా, అలా తీసుకోవడం వల్ల మనకి కుర్చీ రాదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా వచ్చేస్తుంది. అదే మళ్ళీ ఇంకొక పీస్ సేమ్ అలానే ఇంకోటి కట్ చేసి రెండు జాయింట్ చేస్తే మనకున్న క్లాత్ కంటే డబల్ వస్తుంది. డబల్ వచ్చినప్పుడు మనం కుర్చీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. కుర్చీ పెట్టాలి అంటే ఉన్న క్లాత్ కంటే డబల్ తీసుకోవాలి, తీసుకోవడం వల్ల మనకు కుర్చీ వస్తుంది. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ క్లాత్ మిగిలింది. ఈ క్లాత్లో మనకి ఏం కావాలి, బొందులు ఉంటాయి కదా, మనకు సైడ్ బొందులు కట్టుకోవడానికి చిన్నపిల్లల ఫ్రాక్స్ బొందులు ఉంటాయి కదా, ఆ బొందులకేమో ఈ క్లాత్. మిగిలిన క్లాత్ దేనికి అంటే ఉక్సులు పట్టి, కాజల పట్టి, మెడపట్టి, సంక చుట్టూ పట్టీకి. మిగిలిన క్లాత్ ఏమో దానికి వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన క్లాత్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటే కనుక కరెక్ట్గా మన క్లాత్ సరిపోతుంది, అన్నిటికీ బాగా వస్తుంది అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూసారా, బాడీ పార్ట్ ఇది కింద, అది ఉక్సుల బొందులు, అది ఉక్సులు పట్టి, కాజల పట్టి. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు.